క్షీరసాగర మదనం అంటే పాల సముద్రాన్ని చిలకడం. ఇది హిందూ పురాణాల్లో అత్యంత కీలకమైన ఘట్టం. అమృతం కోసం దేవతలు, రాక్షసులు వాసుకి అనే సర్పాన్ని తాడుగాను, మందర పర్వతాన్ని కవ్వంగాను చేసుకుని సముద్రాన్ని మదించినప్పుడు అనేక అద్భుతమైన వస్తువులు, శక్తులు ఉద్భవించాయి. ఆ వస్తువులు ఏమిటి? పాల సముద్రం నుంచి పుట్టిన ఈ వస్తువులను ఎవరెవరు తీసుకున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను పార్ట్ 2 వివరిస్తున్నాను. పార్ట్ 1 కింద లింక్‌లో ఇస్తున్నాను చూడండి. ఇక పాల సముద్రం నుంచి వచ్చిన 7వది అప్సరసలు. రంభ, ఊర్వశి, మేనక వంటి అప్సరసలు పాల సముద్రం నుంచి ఉద్భవించారు. వీరు గంధర్వులతో కలిసి స్వర్గలోకానికి వెళ్లారు. తర్వాత లక్ష్మీ అమ్మవారు. సంపదకు అధిదేవత అయిన మహాలక్ష్మి పద్మంపై ఆసీనురాలై ఉద్భవించారు. శ్రీ మహావిష్ణువును భర్తగా వరించారు. 9వది వారుణి. మత్తును ఇచ్చే పానీయానికి అధిదేవత. ఈమెను రాక్షసులు స్వీకరించారు. 10వది చంద్రుడు. శీతల కిరణాలతో ఉద్భవించిన చంద్రుడిని పరమశివుడు తన తలపై అలంకారంగా ధరించారు. 11వది పారిజాత వృక్షం. ఎంతో సుగంధభరితమైన పుష్పాలను ఇచ్చే ఈ చెట్టు ఇంద్రుని యొక్క నందనవనానికి చేరింది. 12వది ధన్వంతరి. చివరగా శ్రీ మహావిష్ణువు అంశ అయిన ధన్వంతరి ఆయుర్వేద దేవుడు. ఈయన చేతిలో అమృత బండాన్ని పట్టుకుని ఉద్భవించారు. ఈ అమృతం కోసమే దేవతలు, రాక్షసుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని దేవతలకు దక్కేలా చేశారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.